తెలంగాణలో లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కొలువు తీరి దాదాపు 30 రోజులు అవుతుంది. మరి బీజేపీ స్టాండ్ ఏంది? ఏ లైన్లో వీళ్ళు పోరాటం చేయబోతున్నారు? ఎవరెవరికి ఫైట్ ఉండబోతుంది? ఎన్ని సీట్లు రాబోతున్నాయి? నాతో పాటు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఉన్నారు బీజేపీ నుంచి. సార్ ముందుగా నమస్తే. నమస్తే భార్గవ్. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఓకే. కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం ఏం కాదు, పాత ప్రభుత్వమే, కాకపోతే కొత్తగా ఉంది తెలంగాణలో. సో ఎట్లా ఉండబోతుంది బీజేపీ ఫైట్? లోక్సభ ఎన్నికల దగ్గరకు వచ్చినాయి, ఏ లైన్లో పోబోతున్నారు ఏంది? అంటే పార్టీ లైన్ల కంటే ప్రజల లైన్ మనం మాట్లాడతాం. సడన్గా మన అసెంబ్లీ ఎన్నికల్లో చాలా వరకు ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం పట్ల కొంత వ్యతిరేకత కూడా ఏంటంటే కొంత అందుబాటులో లేదు. ప్రభుత్వం కంటే ప్రవర్తన మీద వ్యతిరేకంతో సరే కాంగ్రెస్ చేసినటువంటి వివిధ రకాలైనటువంటి మీడియా మేనేజ్మెంట్ వల్ల ఒక అప్పర్ హ్యాండ్ తీసుకున్నది. లాస్ట్ ఒక 6 monthsలో గవర్నమెంట్ ఫామ్ చేసింది. ప్రజలు క్లారిటీతో అసెంబ్లీ క్లారిటీతో ఉన్నారు. ఫస్ట్ వాళ్ళ ప్రజలకు ఏంటంటే ఫస్ట్ ఈ కేసీఆర్ ప్రభుత్వం పోవాలి. నెక్స్ట్ ఎవరు అందుబాటులో ఉన్నారు? కాంగ్రెస్ వాళ్ళకి కనిపించింది, ముక్కుమ్మడిగా కాంగ్రెస్ ఓట్లేశారు. దాంతో కాంగ్రెస్ గెలిచింది. వాళ్ళకు కూడా అనుకోలే, వాళ్ళు కూడా 30-40 వస్తారులే, వాళ్ళకు 50 వస్తాయి, మాకు 20 వస్తాయి అట్లా అనుకున్నారు. కానీ ఎవరు స్వతహాగా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వస్తుందని సాక్షాత్ రేవంత్ రెడ్డి కూడా ఊహించలే. నాకు తెలిసినంత ఆయన స్కెచ్ కూడా 2029కు ఇప్పుడు అపోజిషన్ లీడర్ అవుదామనే ఒక స్కెచ్లో ఉండే. సరే ప్రజలు ఏంటంటే తీర్పిచ్చారు. రెండోది ఏంటంటే అప్పుడే వాళ్ళు ప్రజలు డిసైడ్ చేసుకున్నారు, మోడీ గారు కేంద్రంలో ఉండాలి, పార్లమెంట్లో బీజేపీకి ఓటేద్దాం అనేది స్పష్టతతో అప్పుడే ఉన్నారు. అంటే వాళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమా మళ్ళీ బీఆర్ ప్రభుత్వం కాకుండా స్పష్టత ఉన్నారు. అందుకొరకు ప్రజలు లైన్ అనేది క్లియర్ ఉంది. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఏముంది, దేశానికి ఉన్నది ప్రధానంగా ఒకటి మోడీ బీజేపీ ఎన్డీఏ కూటమి, రెండోది రాహుల్ గాంధీతో దాని చుట్టూ ఉన్నటువంటి INDA వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూపీఏ కూటమి. మీరు ఏ సర్వే తీసుకున్నా, ప్రజల అభిప్రాయం తీసుకున్నా, ఏ వర్గం SC ST BC OC అని తేడా లేకుండా అన్ని వర్గ ప్రజలకు ఏంటంటే గత 10 ఏళ్లలో మోడీ గారి యొక్క ప్రభుత్వం భారతదేశానికి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మనిర్భరత కల్పించింది. అనేకమైనటువంటి చేయలేరు అనుకున్నటువంటిది ఆర్టికల్ 370 రద్దు కానీ, లేదా రామ మందిరం కానీ, ట్రిపుల్ తలాక్ కానీ, GST కానీ ఇవన్నీ చేసి చూపెట్టారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా అయింది. అదేవిధంగా ప్రపంచంలో భారతదేశం అంటే ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రెస్పెక్ట్ కోల్పోయాం వచ్చింది. అదేవిధంగా మన ఒక శత్రు దేశాలకు భారతదేశం అంటే మొదటిసారిగా భయం, ఆ భయం అనేది మనం కలిగించగలిగినాం. అది మోడీ గారి వల్ల అయింది. అటు డెవలప్మెంటు, ఆధ్యాత్మికత మరియు ఒక అన్ని వర్గాలకు సబ్కే సాత్ సబ్కా వికాస్. అందుకని మూడోసారి ఖచ్చితంగా మోడీ గారు కేంద్రంలో ఉండాలనేది బలమైనటువంటి ప్రజల కోరిక ఉన్నది. కాబట్టి ఎన్నికలు అనేది ప్రధానంగా బీజేపీ పార్లమెంటు స్వీప్ చేస్తుంది తెలంగాణలో. అది ప్రధానంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉండబోతుంది. ఇప్పుడు అయోధ్య రామ మందిరం ఈ టైంలో చర్చనీయాంశంగా మారడానికి లోక్సభ ఎన్నికల దగ్గరకు వస్తున్నాయనే చర్చ ముందు తీసుకొచ్చిరా బీజేపీ? ఎట్లా లేదా, అది ఇప్పుడు అయోధ్య గురించి సంబంధించింది ఎప్పుడో అయిపోయింది. ఇష్యూ ఎప్పుడైతే హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, రామ మందిరం నిర్మాణం జరిగింది, ఆ ఇష్యూ అంతతో సెటిల్డ్. ఓకే. అంటే మీరు అనేది పొలిటికల్గా మార్చడానికి కొత్తగా మైలేజ్గా ఏమన్నా పార్టీకి రావటం అనేది వచ్చేది ఎప్పుడో వచ్చేసింది, కొత్తగా వచ్చేది ఏం లేదు. రామ మందిరం నిర్మాణం చేసుకోవటం అనేది మనకు ఒక ఆత్మ గౌరవం, అంతమించి ఏం లేదు. అదే మన దుబాయ్లో కూడా మన ప్రభుత్వానికి సంబంధించింది కాదు కదా, రామ మందిరం కూడా రామ మందిర్ ట్రస్ట్కి సంబంధించింది. ప్రభుత్వం ఫెసిలిటీ చేసింది ASI సంబంధించిన నిరూపణలు, నిర్ధారణలు, వాదన తప్పితే ప్రభుత్వం అనేది మెయిన్ అందులో పార్టిసిపెంట్ లిటిగెంట్ కాదు. ట్రస్ట్ వర్సెస్ సమాడి వక్ఫ్ బోర్డుకి సంబంధించిన లిటిగేషన్ అది అయిపోయింది. రామ మందిరం వల్ల వచ్చే ఏదైతే మీరు అనే ఏదైతే మైలేజ్ ఎప్పుడో వచ్చేసింది. ఈ టైంలో ఎందుకని
గుడి ఈ టైంలో కాకుండా ఎవరైనా కూడా మనం ఇల్లు కట్టుకున్నప్పుడు మంచి ముహూర్తం చేసుకొని ఓపెన్ చేస్తాం కదా, ఎవరైనా చేయాలనుకుంటాం కదా, తప్పేం కాదు కదా. ఎందుకంటే ఇప్పుడు అదే విధంగా రామ మందిర్ ఇక్కడ ఒకటే కాదు కదా, అమెరికాలో మన అతిపెద్ద దేవాలయం ప్రారంభమైంది కాలిఫోర్నియాలో. అది ప్రభుత్వానికి సంబంధించిన లేదు కదా, రేపు దుబాయ్లో అవుతుంది, అది ఫిబ్రవరిలో. అది ప్రభుత్వం కట్టింది కాదు కదా. యాదృచ్ఛికంగా మోడీ గారు వచ్చిన తర్వాత, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల్లో ఒక ధార్మిక తత్వం పెరిగింది. ఇంకా కోవిడ్ వచ్చినాక ఇంకా పెరిగింది. అందుకొరకు కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం అక్కడ ఏర్పాటు చేయదు కాబట్టి, రాహుల్ గాంధీ ప్రధానమయ్యే అవకాశం లేదు కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా బీజేపీకి పట్టం కడతారు. ఇప్పుడు కేసీఆర్ మీద వ్యతిరేకతతోనే సరే కాంగ్రెస్ని గెలిపించుదని అనుకుందాం, బీజేపీకి ఎందుకు ఆ ఓట్ షేరింగ్ మీరు ఎందుకు క్యాచ్ చేసుకోలేకపోయారు? అది అంటే అసెంబ్లీ ఎన్నికల్లో మీకు తెలుసు కదా, మేమే సాక్షాత్తు రాహుల్ గాంధీ అన్నాడు, మేము థర్డ్ పొజిషన్లో ఉంటేవి, అనూహ్యంగా గత 6 నెలల్లో మేము ముందరకు వచ్చాము. సో పాలిటిక్స్ అనేది డైనమిక్, వివిధ కారణాల వల్ల అవుతుంది. మీకు సామెత ఉంది, నేను ఎప్పుడు చెప్తుంటా, బిగ్ పీపుల్ మేక్ బిగ్ మిస్టేక్స్, స్మాల్ పీపుల్ మేక్ స్మాల్ మిస్టేక్స్. సో జరిగింది, అయిపోయింది. ఇక ప్రజలు క్లారిటీతో ఉన్నారు. పార్లమెంటుకు బీజేపీకి వేయటానికి నార్మల్గా ఏ స్టేట్లోనైనా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి కొంత మద్దతుగా, కొంత సపోర్ట్గా కొన్ని సీట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఏ రాష్ట్రంలోనైనా. ఇప్పుడు మీ ముందున్న సవాళ్ళు ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి వస్తే, భువనగిరి పార్లమెంట్ నుంచి మీరు ఆశిస్తున్నారు, సరే ఆల్మోస్ట్ మీరే ఉండబోతున్నారు అభ్యర్థిగా, అది అందరికీ తెలుసు. అక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు ఒక ఆయన మంత్రి ఉన్నాడు, ఒక ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు. ఎట్లా బూర నరసయ్య గౌడ్ ఎట్లా గెలవబోతున్నాడు ఏంటి? ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ అనేది వాళ్ళు గెలవటానికి వాళ్ళ నియోజకవర్గానికి పనిచేస్తుంది. అది వాళ్ళు నిలబడ్డప్పుడు బూర నరసయ్య గౌడ్ వర్సెస్ కోమటిరెడ్డి వస్తుంది. అది కాదు కదా. గతంలో 2014లో కోమటిరెడ్డి ఉండే, తర్వాత అదే కోమటిరెడ్డిని నేను ఓడించిన కదా. 2019లో కూడా వాళ్ళ అన్న వెంకటరెడ్డి కూడా ఎంతో లక్ గెలిచాడు కదా. ఏదో బుల్డోజర్కు 30,000 రావటం, మా పార్టీలో మీకు తెలుసు కదా, అప్పుడు టీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలందరూ ఆయనతో కుమ్మక్కు కావటం, వీటన్నిటి వల్ల ఓడిపోయినా కానీ వాళ్ళ యొక్క సొంత బలంతో కాదు కదా. 5,000 మెజార్టీ, 17 లక్షల ఓట్లలో 5,000 మెజార్టీ, అది కూడా ఒక సింబల్, బుల్డోజర్ సింబల్కు ఇండిపెండెంట్కు 30,000 రావడంతో ఓడిపోయింది. అందుకొరకు బూర నరసయ్య గౌడ్కు ఉండే ఇప్పుడు ప్రధానంగా మనకు మోడీ పార్లమెంట్లో ఏంటంటే, మాకు మోడీ బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి పనులు అది ఒక 90%. ఓ 10% అంటే మా యొక్క బూర నరసయ్య గౌడ్ పనిచేస్తారు. ఎందుకంటే నేను చేసిన పనులు ఉన్నాయి, రిపోర్ట్ కార్డు. గత ఎంపీగా వాళ్ళిద్దరూ ఎంపీగా మీరు ఏం చేశారు అంటే ఏం చెప్పుకోవడానికి ఏం లేదు, కానీ నేను చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. కేంద్రీయ విద్యాలయ కానీ, ఎయిమ్స్ కానీ, జాతీయ రహదారులు కానీ, పాస్పోర్ట్ కేంద్రం కానీ, ఇండస్ట్రియలిస్ట్ పార్క్ కానీ, ఎంఎంటీఎస్ కానీ, లేకుంటే డ్రై పోర్ట్ కానీ, ఇట్లా చాలా ఉన్నాయి కదా. అందుకొరకు ప్రజల్లో కూడా ఏంటంటే, గతంలో బూర నరసయ్య గౌడ్ని కోల్పోయి తప్పు చేశామనే ఒక ఫీలింగ్, వాళ్ళకు గిల్టీ కాన్షియస్నెస్ ఉంది. అదేవిధంగా ఏంటంటే, ప్రజలందరికీ తెలుసు నేను కర్మయోగిని, అంటే వర్కాలిక్, పనిచేయటమే నా సిద్ధాంతం. ఆర్భాటాలు ఇవన్నీ తర్వాత సంగతి. ఇప్పుడు బీజేపీలో ఉందా కాబట్టి ఇంకా దానికి యాడ్ అవుతుంది మోడీ గారి చరిష్మా, బీజేపీకి ఉన్న కార్యకర్తల ఆర్గనైజేషన్, ప్లస్ బూర నరసయ్య గౌడ్ ఉన్నటువంటి సానుకూలత. ఆ సానుకూలత కూడా చాలా వరకు పనిచేస్తుంది. అందుకొరకు నిజంగా మీరు చెప్పింది, ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీకి అంత పట్టు లేదు, నార్త్ తెలంగాణ ఉన్నట్టు. కాంగ్రెస్కు కంచుకోట, కానీ నేను కంచుకోటనే గెలిచిన కదా పార్లమెంటుగా. అందుకొరకు ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకం ఉన్నది. కానీ మీరు అక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, వరంగల్, ఇటుపోతే మహబూబ్ నగర్, ఇవన్నీ స్వీప్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంత టైట్లో ఎట్లా బీజేపీకి సీట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది? మీరు ఎట్లా నిలబెట్టుకుంటారు భువనగిరి పార్లమెంట్ని? మీ ముందు ఏమైనా మాస్టర్ ప్లాన్ ఏమైనా రెడీ చేసి? డెఫినెట్లీ చేశాము, ఎందుకు చేయము. ఫస్ట్ మీకు చెప్పాను కదా, మా యొక్క వెపన్ బ్రహ్మాస్త్రము మోడీ గారు, బీజేపీ పార్టీ నెంబర్ 1. తర్వాత బూర నరసయ్య గౌడ్ గారు చేసిన పని, ఆయన వ్యక్తిత్వం, మళ్ళీ జరిగేటువంటి ఒక పర్సనాలిటీ, అవన్నీ కౌంట్ చేస్తారు పార్లమెంట్లో. అందుకొరకు మీకు ఇంకోటి ఏంటంటే, ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది కదా, మీరు రాసిస్తారు తీసుకోండి, 25లో 20 అయితే బీజేపీ గెలుస్తారు. ఓకే, 20 గెలుస్తుందా? 20 గెలుస్తుంది కర్ణాటకలో. ఇదే ఇక్కడ
6 నెలల తర్వాత పార్లమెంట్ అయి ఉంటే అప్పుడు కాంగ్రెస్ వైఫల్యాలు కనిపించాయి. ఎందుకంటే ఇప్పుడు 1 మంత్ కూడా కాదు, 2 మంత్స్ కూడా కాదు ఎలక్షన్స్ నోటిఫికేషన్స్. అందుకొరకు కాంగ్రెస్ వైఫల్యాలు ఎందుకు కనిపించమంటే ఇప్పుడు టైం లేదు కాబట్టి. ఎందుకంటే వాళ్ళు చెప్పిన హామీలు మాకు ఉన్నటువంటి బడ్జెట్కు పొంతన లేదు. మాకు ఉన్న బడ్జెట్కు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు పొంతన లేదు. మార్పు కనిపించట్లేదు అంటున్నారా మీరు? గతంలో కేసీఆర్ ప్రగతి భవన్ మొత్తం కంచె ఏర్పాటు చేసుకున్నాడు, ఆ కంచెను బద్దలు కొట్టినాము, ప్రజలకు మాకు యాక్సెస్ ఉంది, ఎవరు ఏ సమస్య చెప్పడానికైనా ప్రజాభవన్లోకి రావచ్చు, ప్రజావాణి నిర్వహిస్తున్నారు, అవన్నీ చాలా కంప్లైంట్లు పోతున్నాయి. యాక్సెస్ ఉన్నది కదా ప్రజలకి ప్రభుత్వానికి. 100% అగ్రి. మేము అందరం కోరుకున్నది అదే కదా, పార్టీలకు అతీతంగా మేము కోరుకున్నది ఏంటి? అదే ప్రజల ప్రభుత్వం ఉండాలి, కానీ అదేదో నియంత్రిత ప్రభుత్వం, కుటుంబ ప్రభుత్వం ఉండొద్దనే కదా. అది ఉంటుంది. అది ఎప్పటి వరకు? హనీమూన్ పీరియడ్ 100 days అంతే కదా. ఏదైనా కూడా ప్రజలు ఏంటంటే 100 days ఇస్తారు. తర్వాత నాకేంటి, వేర్ ఈస్ మై హామీ, వేర్ ఈస్ మై గృహలక్ష్మి, వేర్ ఈస్ మై 5 లక్షలు, వేర్ ఈస్ మాకు మహిళలకు 2500 ప్రతి ఒక్కరికి ఏది, ఇది సిలిండర్ 500 రూపాయలు ఏది అనేది వస్తుంది కదా. ఇప్పుడు పెళ్ళి అయినప్పుడు ఇంట్లో సందడిగానే ఉంటుంది. పెళ్ళి అయిపోయింది అంత ఎవరింట్లో కాళ్ళకి పోయినాక ఏంది, ఇల్లు గడవాలి కదా. ఒక 6 నెలల సంవత్సరం తర్వాత మళ్ళీ ఇల్లు నెక్స్ట్ డే నుంచి మళ్ళీ సంపాదన ఇల్లు అందుకొరకే కాంగ్రెస్ సక్సెస్ అయ్యే అవకాశం తక్కువ. ఎందుకంటే బడ్జెట్ లేదు. ఎప్పుడైతుంది అంటే, నేను యాక్చువల్లీ మీ ద్వారా కాంగ్రెస్ నాయకులకు కూడా చెప్తున్నా, ఇంకా మీరు బీజేపీ ఎక్కువ గెలవాలని కోరుకోండి. ఎందుకంటే బీజేపీ ఎక్కువ గెలిస్తే, ఎంపీలకు ఎక్కువ గెలిస్తే ఏమవుతుందంటే, ఏమవుతుంది, మాకు మోరల్ ఆబ్లిగేషన్ అవుతుంది. ఎట్లా? రేపు 12-14 మంది ఎంపీలు గెలిపించారు తెలంగాణ. సరే, రాష్ట్ర ప్రభుత్వం పోయింది, ప్రజలు తప్పు కాదు, నిజంగా చెప్పాలంటే మా తప్పే, నేను ఒప్పుకుంటా. అసెంబ్లీలో ఓడిపోవటానికి కూడా మా తప్పే, ప్రజలు తప్పు కాదు. ఇప్పుడు ప్రజలు మనం గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకెక్కువ గెలిపియండి బాయ్. రేపు మీ గవర్నమెంట్ ఉంది కదా. ఇప్పుడు ఎలక్షన్స్ అయినాక బూనర్సే గౌడ్ లాంటోడో లేకుంటే మా వాడు బంధం అంతా ప్రాంతం కొరకు పనిచేస్తాం కదా. మీ దగ్గర డబ్బులు లేవు, ధాన్యం కొనుక్కొని మీ దగ్గర డబ్బులు లేవు, మేము మొత్తం విజ్ఞప్తి చేస్తాం, ప్రతి గింజ కొనమని రిక్వెస్ట్ చేస్తామా లేదా? మీ దగ్గర జాతీయ కాదు, సీసీ రోడ్లకే పైసలు లేవు. రేపు జాతీయ రహదారులు ఇంకా తీసుకొస్తాం. ఇప్పుడు ఉన్నది RRR ఉంది, 50% రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. మేము విజ్ఞప్తి చేస్తాం, వీళ్ళ దగ్గర లేవు పైసలు, 100% మనమే కడతామని మేము కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసి ఆ RRR వేయించుకుంటాం. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి ఎన్నిక కాబట్టి, లోక్సభ ఎన్నిక తొలి కాబట్టి రేవంత్ ముందున్న సవాళ్ళు ఛాలెంజ్గా తీసుకుంటున్నాడు కోవచ్చు కదా. రేవంత్ తీసుకుంటాడు, కానీ తీసుకుంటే వాళ్ళకే నష్టపోతాం. ఇప్పుడు సంఖ్యలు కొట్టుకుంటారు. ఇప్పుడు నువ్వు 4 గెలిచిందని, గెలవటం వల్ల ఉపయోగం ఉంది? అక్కడ అపోజిషన్లో గెలవాల్సిందే కదా, కూర్చోవాల్సిందే. అప్పుడు ఎప్పుడైనా కూడా మీరు గుర్తించండి, చట్టబద్ధంగా వచ్చే నిధులు ఎట్లాగొస్తాయి. చట్టబద్ధంగా వచ్చే నిధులకు మన స్కీములకు ఏమి పొందడం లేదు కదా. జిఎస్టీ వస్తుంది, ప్లస్ మనకు డివల్యూషన్ ఆఫ్ ద ఇన్కమ్ 42% ఎట్లాగో వస్తుంది. కొత్తవి వచ్చినప్పుడే కదా. ఇప్పుడు భువనగిరికి తీసుకుందాం, చట్టబద్ధంగా వచ్చే జిఎస్టీ, సీసీ రోడ్లు అవన్నీ వస్తాయి. ఎయిమ్స్ కష్టపడితే వచ్చింది కదా, ఇది తలమానికం కదా. రేపు అయిపోయినాక ఒక 10 రూపాయలకు సంవత్సరం ఓపీ, 10 రూపాయలకు సంవత్సరం 50 ఓపీ, 30 రూపాయలకు అల్ట్రాసౌండ్, బయట 800, 1000 రూపాయలకు సిటీ స్కాను. కార్పొరేట్ వైద్యం బయట 10 లక్షలు అయ్యేది ఇక్కడ 50,000కి అవుతుంది. ప్రజలకు ఎంత మెరుగవుతుంది. ఇప్పుడు కేంద్రీయ విద్యాలయం తెచ్చినాం, రేపు మేము ఉంటే ఏంది ఎమ్మడి పడతాం కదా. సార్ మాకు ఇంకోటి కావాలంటాం, మోడల్ స్కూల్స్ కావాలంటాం. ఇవన్నీ ఇండైరెక్ట్గా స్టేట్ గవర్నమెంట్కి ఉపయోగపడుతుందా లేదా? కానీ ప్రజలు అట్లా ఆలోచిస్తారంటారా? ప్రజలు ఆలోచిస్తారు, ప్రజలు గెలిస్తే మనం పోయి కేంద్రంలో ఢిల్లీ పోయి కొట్లాడతామా? మనకు ఏ వీళ్ళకి కాదు, ఎక్కడ కొట్లాడతారు మీరు చూసినాం కదా. నేను ఎగ్జాంపుల్ చెప్తా, కాంగ్రెస్ వాళ్ళు 4 గెలిచారు కదా, 3 గెలిచారు కదా. ఇక 5 సంవత్సరాల్లో ఈ భువనగిరి ఎంపీనే ఢిల్లీలో ఎప్పుడైనా మాట్లాడిన చూసినావా? చెప్పరా? ఒక్కసారి పార్లమెంట్లో మాట్లాడంగా చూసినావా? ఒక్క ప్రాజెక్ట్ భువనగిరి నా ఒక పొలిటికల్ క్యారియర్కి టోటల్గా తిరోధకాలు ఇస్తా. ఈ 5 సంవత్సరాల్లో గత ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ ద్వారా
వచ్చినటువంటి కృషి ద్వారా వచ్చినటువంటి ప్రాజెక్టు ఒక్కటి చెప్పవాలి. అది కాదు, వాళ్ళతో కాదు. కానీ నల్గొండ అనగానే ఛాలెంజ్గా తీసుకుంటాడు కదా మంత్రి, ఇప్పుడు ఎట్లయినా ఆయన ఛాలెంజ్గా తీసుకుంటారు. అల్టిమేట్లీ ప్రజలే ఛాలెంజ్గా తీసుకోవాలి కదా. ప్రజలు వాళ్ళకి ఏం కావాలనేది క్లారిటీ ఉండాలి కదా. సో కావాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వమా మీ యొక్క బాగోగుల? ఇప్పుడు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో 303 స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు విశ్వకర్మ నేను ఇన్ఛార్జ్. మొత్తం 1,00,000-1,50,000 మందికి ఒక్కొక్కళ్ళకు మేము ఏమి ఇస్తున్నాము, ఒక 5 రోజులు ట్రైనింగ్ ఇస్తున్నాము, 2,500, 15,000 టోల్ కిట్ ఛార్జ్ ఇస్తున్నాము, 3 లక్షల వరకు పావులా వడ్డీ వితౌట్ ఎనీ పూచికత్తు. ఎంతమందికి సపోజ్ నువ్వు ఉన్నావు, ఓ 3 లక్షలు పావుల వడ్డీకి ఇస్తే ఓ ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడుతుందా లేదా? సింపుల్. 1,50,000 మందికి ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. రేపు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉంది. మేము మా ప్రభుత్వం ఎక్కువ ఎంపీలు ఉంటే సాచురేషన్ మోడ్లో మీరు ఇల్లు కట్టుకున్నారు, తీసుకున్నారా? ఆవాస్ యోజన కింద లోన్ తీసుకున్నారా? లేదు, తీసుకోలేదు. అంటే అవగాహన లేదు. 2% వడ్డీ, 8% ఇంట్రెస్ట్లా మీరు సమయంలో అంటే అందరికి అర్హులందరికి వస్తుంది. అది అర్హులందరికీ సాచురేషన్ మోడ్. మోడీ గారు ఏంటంటే నెక్స్ట్ 5 yearsలో భారతదేశంలో సొంత ఇల్లు లేని కుటుంబం ఉండొద్దు. దట్ ఈస్ హిస్ టార్గెట్. పొలిటికల్ పార్టీ ఏదన్నా డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ ఇచ్చింది కాక మీరు ఇచ్చేవి కూడా ఉంటాయి. అయితే డబుల్ బెడ్రూమ్ మార్చి వీళ్ళు అది చేస్తారు. డబుల్ బెడ్రూమ్ ఇదే కదా అతి తెలివి పోయి అసలు మోసం వచ్చింది. మోడీ గారు ఇచ్చే 2,60,000 యథావిధిగా ఇచ్చేసి మీరు కట్టుకుంటారు బై, నువ్వు ఈ చేతనైతే 1,00,000 ఇచ్చేసి 4 లక్షలు ఇచ్చి బై మీరు కట్టుకుంటారు బై అంటే అయిపోతుండే కదా. అతి తెలివి పోయి మోడీ గారు బొమ్మ కనిపించద్దు, పిఎం ఆవాస్ యోజన సింబల్ కనిపించద్దు, ఏం కనిపించద్దు అని చేస్తారు. ఏమా ఉన్న గవర్నమెంట్ పీకే. ఈ దళిత బంధు వల్లనే ఇక పీకింది, ఈ డబుల్ బెడ్రూమ్ వల్లనే పీకింది కదా. ఈ సెక్రటరియట్ రాని అన్నదికే కదా పీకింది. కేసీఆర్ మీద వ్యక్తిగత మీద అభిమానం ఉన్నా కూడా ఆయన వాళ్ళ నియంత్రణతో పోకడం వల్ల పీకింది. మీ పార్టీలో కూడా చాలా మంది ముఖ్య నాయకులు ఉన్నారు, కీలక నాయకులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. చాలా అహంకారంతో మాట్లాడే వాళ్ళు మంచి మంచి ఏమాయమేలనే పబ్లిక్ ఓడగొట్టరు. ఏది అసెంబ్లీ ఎన్నికల్లో. దీన్ని బట్టి మీరు ఏమర్థమైంది మీకు? నేను ఒకటే సింపుల్ భార్గవ్, మీకు పనికొస్తాయి ఈ అహంకార మాటలు, ఇట్లాంటివి మీకు ఏంటంటే ట్రెండింగ్ ట్రోలింగ్ పనికొస్తాయి. ప్రజలు మాట్లాడుకుంటుంటే కొన్ని సందర్భాల్లో నేను విన్న పరిస్థితులు మీ దగ్గరికి చెప్పిన, అరే అంతేగిరి కదా, ఇన్ని అహంకారంగా మాట్లాడతారు కదా, వీళ్ళనే ఓడగొట్టినాము, కేసీఆర్నే ఓడగొట్టినాం కదా, అంతే కదా లెసన్ కదా ఇది. లెసన్ నేను చెప్పేది ఏంటి, ఇప్పుడు చాలా మంది నన్ను కూడా అప్పుడప్పుడు మీలాంటి నన్ను ప్రొవోకేట్ చేస్తారు. కొద్దిగా ట్రెండింగ్ అయ్యేది మాట్లాడు, లేకుంటే ఏదన్నా క్యాచీది మాట్లాడండి. కాదు కదా, నాకు ఒక్కరోజు కొరకు నా పర్సనాలిటీ ఎందుకు పోగొట్టుకోవాలి? ఖచ్చితంగా మాట్లాడతా, కొట్లాడతా, కానీ సంస్కారవంతంగా కొట్లాడు బరాబర్. నా అంత కొట్లాడేటోడు ఎవడు ఉండడు, కానీ నా అంత సౌమ్యంగా ఉండేటోడు కూడా ఉండడు. నేను కేసీఆర్ని విమర్శించలే, సబ్జెక్ట్ మీద విమర్శించను. ఆయన నాకు రాజకీయ గురువు అయినా కూడా రాష్ట్రానికి నష్టం చేస్తున్నప్పుడు, బీసీలకు ప్రత్యేకంగా నష్టం చేసినప్పుడు బరాబర్ నేను కొట్లాడు. అదే నా వ్యక్తిత్వం. అందుకొరకే ఈ చిల్లరగా తిట్టుడు ఏముంటుంది, తిడితే ఒకరోజు చూస్తాడు, విన్నోడు 10 ఉంటే కదా సోషల్ మీడియా వచ్చి సావు, ఎంతమంది లైకింగ్ వస్తున్నారు, ఎంతమంది లైకులు కొడుతున్నారు, ఇదే కదా. ఇప్పుడు ఈటల రాజేందర్, అరవింద్ లాంటి వాళ్ళు ఎందుకు ఓడిపోయారు చెప్తారు. ఇప్పుడు చూడు, రాజకీయాల్లో ఎవరైనా ఓడిపోవచ్చు. ఇందిరాగాంధీ లాంటిది ఓడిపోయింది, ఈటల రాజేందర్ గారు కూడా ఓడిపోయారు. అందరూ రాజకీయాలు ఎవరైనా ఓడిపోవచ్చు. దాన్ని పెద్ద మనం రంధ్రావేశన చేయాల్సిన అవసరం లేదు. బీజేపీకి మూల స్తంభాలు మేమే అని చెప్పుకుంటారు కదా వీళ్ళు. నిజంగా చెప్పాలంటే ఏ పార్టీకైనా మూల స్తంభాలు ఓటర్లు. నాకు కేసీఆర్ గారు ఓ పాట చెప్పాడు, డాట్ సాబ్ గురువు అనుకుంటా కదా మీ రాజకీయ గురువు. నా గురువే కదా, నేను ఓపెన్ చెప్తున్నా. డాట్ సాబ్ ఇవన్నీ కావు, గాలి వస్తే గెలుస్తాం, రాకుంటే గెలవం. కేసీఆర్ ఓడిపోతాడని కేసీఆర్ కూడా తెలుసా? ఆయన ఊహించాలి. ఆ గాలి పవర్లో ఉన్నప్పుడు గాలి తెలియదు. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఎప్పుడైతే మనం పవర్లో ఉంటామో చుట్టుపక్కల బ్యాచ్ అంతా చప్పట్ల బ్యాచ్ ఉంటారు కదా, మీరు కూడా చప్పట్లే కొట్టబోతుంది. ఎవడన్నా వ్యతిరేకంగా రాస్తే ఎమ్మటే అది కొనేసే,
ఇప్పుడు ఏమంటే ఎక్కడైనా ఏ సభలన్నా విశ్లేషణ చేసి విమర్శించి తప్పు అని చెప్పేటోళ్ళు ఉంటే కరెక్షన్ అవుతుంది. చుట్టూ చప్పట్ల బ్యాచే ఉండే. ఇప్పుడు రోజు చేస్తే టీ న్యూస్ చప్పటే కొట్టు, ఈ న్యూస్ కొట్టే, టీవీ9 కొట్టే, ఎన్టీవీ కొట్టే, ఎవడన్నా వ్యతిరేకంగా చేస్తే భయం. ఓ భయమే. ఎక్కడ మూసేస్తారో, ఎక్కడ దాడులు అవుతాయో, ఎక్కడ ఇబ్బంది పెడతారో. అరే ఆఖరికి జర్నలిస్ట్ కూడా ప్రెస్ మీట్ పెడితే ప్రశ్న ఇస్తే ముఖ్యమంత్రి లాంటి నవ్వుకుంటే చాలే. ఏమనాలి? ఏది మన హిందూ అతను ఉండే కదా మన రాహుల్, రాహుల్ సాబ్ అట్లా అంటే బెదిరియకూడదు కదా. ఇప్పుడు నువ్వు చిన్న ప్రాణివి, చిన్న ఉద్యోగివి, ముఖ్యమంత్రి చాలా పెద్దోడు కదా, నిన్ను భయపెడుతూ మాట్లాడితే ఇంకోసారి క్వశ్చన్ అడగడానికి కూడా భయం అవుతుంది. అదే కాకుండా చూసేటోళ్ళు అందరికి ఏమంటారు, 3 కోట్ల మందికి ఎక్కింది బాగా దింపుదాం అనుకుంటారు. అందుకొరకే ఏంటంటే ఇంగ్లీష్లో సామెత ఉంది, విత్ పవర్ కమ్స్ రెస్పాన్సిబిలిటీ, విత్ అబ్సల్యూట్ పవర్ కమ్స్ మోర్ రెస్పాన్సిబిలిటీ. అందుకొరకు పవర్ అనేది, అధికారం అనేది దేవుడు ఇచ్చినటువంటి వరం. నేను ఎప్పుడు చెప్తుంటా, దేవుడు అనేది నమ్మకం, రాజకీయ నాయకుడు అనేది వాస్తవం. దేవుడు మనం మొక్కుతాం, మొక్కినంత మాత్రం ఇస్తాడని లేదు, ఇయ్యలేదు. నువ్వు నాకు డబుల్ బెడ్రూమ్ కావాలని మొక్కుతావు, ఇయ్యాడు కదా. ఏదో నువ్వు కష్టపడాలి, సంపాదించుకోవాలి. కానీ రాజకీయ నాయకుడు చేయగలడు. అంటే దేవుడికి లేని పవరు దేవుడు నీకు ఇచ్చిండు. ఓ డాక్టర్ ఏమంటారు, దేవుడితో సమానం అంటారు. నాకు ఆ శక్తి ఇచ్చిండు. ఆ శక్తిని ప్రాణాన్ని బాగు చేయడానికే ఉపయోగించాలి, ప్రాణాలు తీయటానికి ఉపయోగించవద్దు. రాజకీయ నాయకుడు కూడా చేస్తే మంచి చేయాలి, లేకుంటే సపోర్ట్ చేయకుండా ఉండాలి. మొత్తానికి చివరికి భువనగిరి మీరు ఆల్రెడీ ఎంపీగా పనిచేసిర్రు. సో ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి అడ్డాలో కొట్లాడబోతున్నారు. నమ్మకం ఉందా గెలుస్తా అని? లోక్సభలో ఈసారి బూర నర్సయ్య గౌడ్ని చూడబోతున్నామా మేము? ఎట్లా? నాకైతే నమ్మకం ఉంది, ప్రజల మీద విశ్వాసం ఉంది. అంతకంటే ఎక్కువ తెలంగాణకు బీజేపీ గెలవాల్సిన అవసరం ఉంది. వీటన్ని దృష్టిలో మీ ద్వారా భువనగిరి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, విజ్ఞతతో ఆలోచించండి. ఈ 500 నోటు డెమోక్రసీ పక్కకు పెట్టండి. ఎందుకంటే కేసీఆర్ గారు బాగా అలవాటు చేసిండ్రు. కాంగ్రెస్ వాళ్ళు ఆయన జుట్లకెళ్ళి వెళ్ళి కర్ణాటక నుంచి సంచులు తీసుకొచ్చిండ్రు. అందుకొరకు మేము నష్టపోతాం, మోసపోతే గోసపడతాం. మీరు ఈసారి మాత్రం కమలం గుర్తుకు బీజేపీకి భువనగిరిలో వేయండి. మీకు అనుకున్న దానికంటే అత్యధికంగా సేవ చేసే బాధ్యత మా బీజేపీ పార్టీదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. రైట్. సో ఇది మొత్తానికి బూర నర్సయ్య గౌడ్ భువనగిరి బరిలో ఉండబోతున్నారు. సో అసెంబ్లీ ఎన్నికల వేరు, లోక్సభ ఎన్నికలు వేరు అంటున్నారు. చూద్దాం ఎట్లా ఉండబోతుందో. పెద్దగా టైం లేదు, ఇవి కూడా ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. కెమెరా పర్సన్ సాయితో భార్గవ్, మైక్ టీవీ.